హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేస్తే మా ఛానల్ ఎంతో ఎంతో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మనం రామాయణం గురించి చెప్పుకుందాం. భారతదేశాన్ని పరిపాలించిన సూర్యవంశ రాజుల్లో అనేక మంది ప్రముఖులు ఉన్నారు. వారిలో విశేష పేరు ప్రఖ్యాతులు సముపార్జించిన వారుగా హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘురాజు నిలుస్తారు. రఘు పేరులోంచి రఘువంశం అనేది వర్ధిల్లింది. ఆ వంశపు పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసిన వాళ్లలో దశరథుడు కూడా ఒకరు. దశరథుడు వ్యక్తిగా పేరు ప్రతిష్టలు పొందడంతో పాటు విశేష కీర్తిని తన వంశానికి ఆర్జించి పెట్టాడు. దశరథుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని తన పరిపాలన కొనసాగించాడు. అయోధ్య సరియు నది ఒడ్డున ఉన్నది. దశరథుడికి 3 భార్యలు. వారి పేర్లు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఎటువంటి లోటుపాట్లు లేకుండా దశరథుడు తన పాలన కొనసాగిస్తున్నాడు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు. దశరథుడు ముసలివాడయ్యాడు. దశరథుడికి సంతానయోగం లేదు. తన వంశం తనతో అంతరించిపోతుందని దశరథుడు దుఃఖపడ్డాడు. అనేక మంది పండితుల్ని సంప్రదించాడు. వాళ్ళు అశ్వమేధ యాగం చేయమని సలహానిచ్చారు. పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేయమని కూడా చెప్పారు. పెద్దలు చెప్పినట్టుగా దశరథుడు 2 యాగాలు చేశాడు. యజ్ఞం చివరి రోజు యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై దశరథుడికి పిల్లలు కలిగేందుకు ఒక పాయసం నిండిన పాత్రను ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలు కౌసల్య, కైకేయులకు చెరిసగం ఇచ్చాడు. వారిద్దరూ తమకు వచ్చిన దానిలో సగం సగం చొప్పున సుమిత్రకు ఇచ్చారు. కౌసల్య, కైకేయులకు చెరి ఒక మగపిల్లోడు, సుమిత్రకు 2 మగపిల్లలు కమలలు పుట్టారు. తేజోవంతమైన ముఖాలతో పుట్టిన 4 కుమారులను చూసి ఆ 3 తల్లులు ఎనలేని ఆనందాన్ని పొందారు. వాళ్ళ స్వభావాలను ఊహించి వశిష్ఠ మహాముని వాళ్లకు నామకరణం చేశాడు. కౌసల్య కుమారుడికి రాముడని, కైకేయి కుమారుడికి భరతుడని, సుమిత్రకు పుట్టిన కమలకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని పేరు పెట్టాడు. సకల సౌకర్యాలతో అన్ని విద్యల్లో ప్రావీణ్యం గడిస్తూ ఆ 4 పిల్లలు పెరుగుతూ ఉన్నారు. ఏ పని చేసినా అందరూ కలిసి చేస్తూ ఉన్నారు. వశిష్ఠుడు వాళ్లకు ధర్మశాస్త్రాలను, నైతిక శాస్త్రాలను బోధిస్తూ ఉన్నాడు. నిరంతరం వాళ్ళు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ప్రకాశవంతంగా ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో వాళ్ళు పొంది ఉన్న జ్ఞానం తాలూకు ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. దశరథుడు పుత్రవాత్సల్యంతో ఆనంద సమయం గడుపుతూ ఉన్నాడు. పిల్లలను వదిలి ఒక్క క్షణం కూడా ఉండడానికి ఆయనకి సాధ్యం కావడం లేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు. దశరథుడు అతన్ని అన్ని మర్యాదలతో లోనికి ఆహ్వానించాడు. తన నుంచి ఏదైనా సహాయం కోసం వచ్చాడేమోనని సంశయంతో ఆ విషయాన్ని విశ్వామిత్రుడినే అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు, దశరథ, లోక కళ్యాణార్థం నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. అయితే ఆ యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తూ ఉన్నారు. అందువల్ల యజ్ఞం కొనసాగించడం అసాధ్యమవుతుంది. రాక్షసులను చంపేందుకు నీ కుమారులైన రామలక్ష్మణుల్ని నాతో పంపించు అని అభ్యర్థించాడు. విశ్వామిత్రుడు మాటలు విన్న దశరథుడు ఆశ్చర్యం, ఆందోళనకు గురయ్యారు. పసికందులను రాక్షసుల నుంచి యజ్ఞరక్షణార్థం అతనితో పంపించడం ఎలా అని మదనపడ్డాడు. 16 సంవత్సరాల వయసు కూడా దాటని తమ కుమారులు రాక్షసులతో యుద్ధానికి పంపడం అనే ఊహనే అతను భరించలేక ఉన్నాడు. చివరకు తెగించి విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు: మహాముని, దయచేసి నా మానవి వినండి. పసిగుడ్డులుగా ఉన్న నా కుమారులను రాక్షసుల్ని సంహరించేందుకు పంపలేను. అవసరమైతే నేనే వస్తాను. లక్షలాది సైన్యంతో వచ్చి మీ యాగరక్షణ చేస్తాను అని చెప్పాడు. దశరథుడి మాటకు విశ్వామిత్రుడి కోపం వచ్చింది. మహారాజా, మీ వంశంలో గతకాలపు రాజులు, ఋషులు ఏదడిగితే అది ఇచ్చేవారు. అది సాంప్రదాయం కూడా. అటువంటి గొప్ప సాంప్రదాయాన్ని కొనసాగించే శక్తి నీకు లేదు. ఇలాంటి పెరిగివాడిని, అసమర్థుణ్ణి సహాయం అడగడం నాదే తప్పు అని దశరథుడు సమక్షంలోనే బయటికి వెళ్ళబోయాడు. అప్పుడు వశిష్ఠుడు అడ్డుపడి విశ్వామిత్రుడిని నిలుపుదల చేసి దశరథుడిని ఉద్దేశించి, మహారాజా, రాముడు సాధారణ బాలుడు కాదు. అతను ఒక గొప్ప కార్యాన్ని నిర్వర్తించేందుకు ఈ భూమిపై జన్మించాడు. అసలు విశ్వామిత్రుడి లక్ష్యం లోక కళ్యాణం. అందువలన ఈ లోక కళ్యాణం కోసం
చేసే పనిలో అవతార పురుషుడైన శ్రీరాముణ్ణి పంపడం మంచిదే అని సలహా ఇచ్చాడు. వశిష్ఠుడి మాటలతో దశరథుడు ఆవేశం తగ్గించుకొని ఆలోచించి గత్యంతరం లేదని గ్రహించి రామలక్ష్మణులు యోగరక్షణార్థం విశ్వామిత్రునితో పంపించాడు. రామలక్ష్మణులిద్దరూ తమ తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకొని విశ్వామిత్రునితో కలిసి వెళ్ళారు. విశ్వామిత్రునితో కలిసి కొన్ని యోజనాల దూరం కాలినడకన ప్రయాణించి చివరికి ఒక అడవిలోకి ప్రవేశించారు. అడవి ప్రతి ప్రాంతపు ప్రాశస్త్యాన్ని గురించి విశ్వామిత్రుడు వారికి వివరిస్తూ ఉన్నాడు. అలాగే గొప్ప గొప్ప యుద్ధ తంత్రాలను, ఆయుధ ప్రయోగాలను గురించి వారికి చెప్తూ ఉన్నాడు. విశ్వామిత్రుడు జ్ఞాన కౌశలం ఆ ఇద్దరు యువకులను ఆశ్చర్యం గొలిపింది. ముగ్గురు విశ్వామిత్రుడి ఆశ్రమం చేరుకున్నారు. ఆశ్రమంలో ప్రవేశించబోతూ ఉండగా వాళ్లకు కర్ణ కఠోరమైన కేకలు, ధ్వనులు వినిపించాయి. రామలక్ష్మణులిద్దరూ ఆ చుట్టుపక్కల చూశారు. అయితే వాళ్ళకేమీ కనిపించలేదు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఉద్దేశించి, రామా, అది తాటికి అనే రాక్షసి కేకలు, దానిని వెంటనే వధించు అని ఆదేశించాడు. రాముడు స్త్రీని చంపడమా అని సందేహించాడు. విశ్వామిత్రుడు కల్పించుకొని, రామా, యాగరక్షణార్థం స్త్రీని చంపినా తప్పు కాదు అని చెప్పాడు. విశ్వామిత్రుడి ప్రోత్సాహంతో రాముడు బాణం వేశాడు. ఆ బాణం అతివేగంగా వెళ్ళి తాటికి గుండెల్లో దిగబడడంతో అది అరుస్తూ చచ్చిపడింది. విశ్వామిత్రుడు సంతోషించి రాముణ్ణి దీవించాడు. విశ్వామిత్రుడి ఆశ్రమంలో యజ్ఞం మొదలైంది. అదే సమయంలో ఆకాశంలోంచి మాంసఖండాలు, రక్తం, ఎముకలు కుప్పలు కుప్పలుగా యజ్ఞం నిర్వహిస్తున్న ప్రాంతంలో పడుతూ ఉన్నాయి. అది రాక్షసుల పన్నాగమని విశ్వామిత్రుడు గుర్తించి, ఇది తప్పనిసరిగా సుబాహుడు, మారీచుడి పనై ఉంటుంది. సుబాహుడు తాటకి కుమారుడు. వాళ్లను మీరు వెంటనే చంపేయండి అని రామలక్ష్మణులను ఆదేశించాడు. వెంటనే రామలక్ష్మణులు ఆకాశం వైపు తమ విల్లులను ఎక్కుపెట్టి శరాపరంగా బాణాలు వదిలారు. దాంతో సుబాహుడు మరణించాడు. అతని బంధువు మారీచుడు మాత్రం విపరీతంగా గాయపడి పారిపోయి దక్షిణ సముద్రన్నాడు. ఆ తర్వాత రామలక్ష్మణులు బాణాలతో యజ్ఞవాటికపై ఒక గొడుగు లాంటిది నిర్మించారు. ఆ విధంగా యజ్ఞం పూర్తయింది. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా కథ రామాయణం నచ్చితే ప్లీజ్ జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. ఉంటాను.